హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు నేను పన్నీర్ కూర అయితే చాలా సింపుల్గా చేసుకున్నాను. అయితే ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకొని ఆయిల్ హీట్ చేసుకున్నాను. ఆయిల్ హీట్ చేసుకున్న తర్వాత కొంచెం ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, కొంచెం మసాలా దినుసులు ఉంటాయి కదా, విడి మసాలా, అవి వేసుకున్నాను. అండ్ టమాటా కూడా, అంటే ఉల్లిపాయలు కొంచెం వేగనిచ్చిన తర్వాత టమాటాలు వేసుకొని కొంచెం మగ్గనిచ్చాను అనమాట. అంటే ఇది ఎక్కువసేపు మగ్గనివ్వని అవసరం లేదు, ఎందుకంటే తర్వాత ఫ్రై చేస్తాం కదా. అయితే నేను ఉల్లిపాయలు ఇప్పుడు ఫ్రై చేసుకున్నాం కదా, ఆ ఐటమ్స్ అన్నీ మిక్సీ గిన్నెలోకి కొంచెం చల్లారి పెట్టుకున్న తర్వాత మిక్సీ గిన్నెలోకి తీసుకొని మిక్సీ గిన్నెలోని దాంట్లో పేస్ట్ చేశాను అనమాట. పేస్ట్ చేసిన తర్వాత మళ్ళీ తిరిగి కడాయి స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకొని దాని మీద ఆయిల్ కొంచెం వేసుకున్నాను అనమాట. కొంచెం వేసుకొని గ్రేవీ వేసుకున్నాను. గ్రేవీ కొంచెం ఫ్రై అయినట్టు అనిపించిన తర్వాత దీంట్లో మటర్ అయితే వేసుకున్నాను. ఈ మటర్ అయితే కొంచెం గట్టిగా ఉంటుంది, అందుకని నేను ముందుగా వేసుకుంటున్నాను అనమాట. వేసుకున్న తర్వాత ఇది కొంచెంసేపు ఫ్రై అయిన తర్వాత కొంచెం ఉప్పు, పసుపు, కారం అన్నీ వేసుకున్నాను. వేసుకున్న తర్వాత కొంచెం ఆయిల్ మీదకి తేలినంత వరకు వేగనిచ్చాను అనమాట. ఈ పేస్ట్ని వేగనిచ్చిన తర్వాత మనకు సరిపడిన నీళ్ళు వేసుకున్న తర్వాత కొంచెం ఒక 5 మినిట్స్ కుక్ అయిన తర్వాత మటర్ కూడా కుక్ అవుతాయి కదా, మటర్ తర్వాత కుక్ అయిన తర్వాత దాంట్లో పన్నీర్ అయితే రెడీగా పెట్టుకున్న పన్నీర్ అయితే వేసుకున్నాను. పన్నీర్ వేసుకున్న తర్వాత ఫైనల్గా ఏంటంటే నాకు ఈ మసాలా సరిపోయినట్టు అనిపించింది, అందుకని నేను మసాలా పౌడర్ అయితే యూజ్ చేయలేదు. కానీ పాల మీగడ కొంచెం, కొత్తిమీర కొంచెం గార్నిష్ చేసుకొని దింపుకున్నాను. ప్లీజ్ సబ్స్క్రైబ్.